పడిపోతారు. అలా పడిపోయిన వారు మరలా తమ జీవితాలను తిరిగి కట్టుకునే ఒకే ఒక ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన ద్వారానే మళ్ళా నువ్వు దేవుణ్ణి సమీపించగలవు. ప్రార్థన ద్వారా నీ జీవితాన్ని చూడగలవు. ప్రార్థన ద్వారానే దేవుని ఆత్మను తిరిగి పొందగలవు. ప్రార్థన ద్వారానే మరలా నీ యొక్క బ్రతుకును బాగు చేసుకోగలవు. ప్రార్థన ద్వారానే పడిపోయిన వారు మరలా తిరిగి లేపబడగలరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరిలో అయితే ప్రార్థన ఉండదో, ఎవరైతే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండరో వాళ్ళు పడిపోతారు. ఆత్మ కలిగిన వారు కూడా పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ప్రార్థన లేకపోవడం. ప్రార్థన లేనప్పుడు ఆత్మీయులు కూడా, ఆత్మ కలిగిన వారు కూడా పడిపోతారు. మరలా ప్రార్థనలో మరలా నువ్వు పుంజుకున్నప్పుడు మరలా నువ్వు కోల్పోయిన అభిషేకాన్ని తిరిగి పొందుకుంటావు. మరలా కోల్పోయిన ఆత్మను మరలా పొందుకుంటావు.